హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఫంక్షన్ స్టైల్ సాంబార్ ఎలాగో చేయటం చూద్దాం. కావలసిన పదార్థాలు: పప్పు, 1 కప్పు కందిపప్పు తీసుకొని 3 కప్పులు వాటర్ వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి మెతుక్కొని. చింతపండు రసం, కరివేపాకు, ములక్కాడలు, టమాటోస్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, బంగాళదుంప ముక్కలు, పచ్చాగా దంచిన ఎల్లుల్లి, ఎండుమిర్చి, తగినంత కారం, 1/2 స్పూన్ జీలకర్ర, పసుపు 1/2 స్పూన్, తగినంత ఆయిల్, తగినంత ఉప్పు. స్టవ్ మీద సాంబార్ క్వాంటిటీకి తగ్గ గిన్నె పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, 4 ఎల్లుల్లిపాయ గర్భాలు వేసుకోవాలి. తాలింపు కొంచెం వేగిన తర్వాత 1 బంగాళదుంప ముక్కని కట్ చేసి వేసుకోండి. 1 ములక్కాయని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోని 6 పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకోండి. ఇందులోని 1 ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 2 చిన్న టమాటాలు కట్ చేసి వేసుకోండి. కూరగాయలు పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత ఉడికించి పక్కన పెట్టిన పప్పు వేసుకోవాలి. తర్వాత పప్పు కూరగాయలు కలిసేలాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంతోపాటు 4 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఒకసారి అన్నీ కలిపి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వారాగా మూత పెట్టి పెట్టేసుకోవాలి. సో ఫైనల్గా సాంబార్ రెడీ. యాడ్ చేసుకుంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. రెసిపీ ఎలాగుందో కామెంట్ చేయండి.